గుర్తుంది సార్. ఎంత అడగాలి? 850 గ్రాములు అంటే 550 గ్రామ్స్ సార్. ఒరే గోదనయాల, నువ్వు ఇంగ్లీష్లో కష్టపడకరా, తెలుగులో 7 సార్లు. ఓకే సార్. ఎలాండి చెరో 1 తీసుకోండి, వెళ్ళండి. రాయించండి. వీళ్ళు కరెక్ట్గా చేస్తారంటవా? అవునరా, వాళ్ళు లాపేస్తా నాకు. చేస్తారులే. ఏదో డౌట్లు. మినిమం 20,000 అన్నా ఉండాలి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, 5,000 2,000 అంటే అవ్వదు, నేను మేనేజ్ చేయలేదు. నన్ను తీసుకెళ్ళిపోరా బాబు, ఎవరు నేను చేతను ఉండబోతున్నారా? పసుపు కావాలన్నా. అదే అన్న 850 గ్రాములు. రే ఏమైందిరా? నువ్వు ఎప్పుడైనా శీలావతిని ట్రై చేసావా? రే ఏం మాడుతున్నావురా? మాకు చాలా డీసెంట్ ఫ్యామిలీ. మాది దండుపాలెం ఫ్యామిలీరా, మాకు అదే పని. నేనంటుంది దీని గురించి. ఏంటది? శీలావతి గంజాయిలో ఒక రకం. హిమాచల్ ప్రదేశ్లో మలానా క్రీమ్, కేరళలో ఇడిక్కీలాగా గంజాయిలో వెరైటీలు ఉన్నట్టు ఇక్కడ శీలావతి. అరకు అడవుల్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఇది ఎక్కువ పండిస్తారు. 850 గ్రాముల పసుపు వాళ్ళ కోడ్. ఈ గంజాయికి అలవాటు పడి మన ఊరు కుర్రాళ్ళందరూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారా మోహన్? అంటే ఆ చంటిగాడు ఆ పసుపు ప్యాకెట్లో గంజాయి పెట్టి అమ్మేస్తాడనమాట. ఆడు మామూలుడు కాదురా. పైగా మన ముందు బెబ్బే బెబ్బే. ఆ బెబ్బెబ్బే గాడికి బెబ్బే. ఆ బెబ్బేగాడిని రాయ్ చట్టే టీయే వద్దు కానీ సారో పాలు రమ్మన్నారు. రారా రారా. వ్యాపారం బాగుందా? పదరా పదా. వెళ్ళరా నాన్న, వెళ్ళరా. కూర్చో కూర్చో. ఎర్ర సంటిగా పోలీస్ స్టేషన్ పక్కనే గంజాయి బాలే అమ్మారు. నువ్వా మోగడవే కానీ గేములు బాగా ఆడేవరా. ఈ గంజాయి ప్యాకెట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చారా? నిజం చెప్పకపోయావు అనుకో, బొక్కలేసి మక్కలు ఇచ్చేస్తాను రా చంటి. ఇంకా మాట్లాంటే ఏడుతానా? పిచ్చి పిచ్చిగా ఉందా అనుకో. నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు రా. షాప్ పెట్టుకోవడానికి డబ్బులు లేవంటే వడ్డీ లేకుండా డబ్బులు ఇప్పించాను కదరా. అమ్మకి బాగలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి జాయిన్ చేయించాను కదరా. ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? చెప్పు. ఏమంటున్నాడు రా? ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందంట. షాపులో వచ్చే డబ్బులు సరిపోవట్లేదంటే. మీ ఇంట్లో డబ్బులు సరిపోలేదని ఊర్లో సుఖం లేకుండా చేస్తావరా? ఏంటి ఏమంటున్నారా? మళ్ళీ చెప్పు. అర్థం కావట్లేదా? గిరిగాడా?
ఈ గిరిగాడు స్టేషన్కి వచ్చి పందాలు గ్రాండ్ గా ప్లాన్ చేస్తానని పర్మిషన్ అడిగాడు రా. గంజాయి అమ్మడానికి పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. అదంతా సరేరా, మరి ఈడు షాపులు ఎందుకు అమ్మేస్తున్నాడు? గంజాయి అమ్మే ముందు ఈ షాప్ లో ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. అరే ఈ ప్యాకెట్లు గిరిగాడు తీసుకొచ్చిస్తాడా లేదా ఎవరైనా తెస్తారా? ఆహా, ఈడు వెళ్ళి తెస్తాడంట. ఏంటి? ఎక్కడి నుంచి తెస్తావరా? అరే ఆ సుధాకర్ గారు ఊర్లో పెద్ద మనుషులు యాక్ట్ చేస్తారు కనరా, పెద్ద కంత్రినేయాలరాడు. ఆ బావా బామ్మర్దులు ఇద్దరు కలిసి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారా. రే ఇంత చెప్తున్న తాతయ్య పడుకుంటే ఉంటారా? పద అందరిని తీసుకెళ్ళి గోడం క్లోజ్ చేయించేద్దాం. మనల్ని చెప్తా నాకు. ఆగరా మోహనం, దీన్ని మనం అంత తేలిగ్గా క్లోజ్ చేయకూడదురా. అంటే మనం పని చేస్తున్నామని ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాలి. ఎందుకురా? అరే నీకు అర్థమవుతుందా? కాలేదు. మనకి ఊర్లో రెస్పెక్ట్ లేదురా. హలో కలిపెక్కు, మనక్క నీకు. కరెక్టేరా, నాకు. నీకే. ఈ ఊళ్ళో నేను చాలా లోకువ, అయినా నేను ఎప్పుడు పట్టించుకోలేదురా. కానీ నిన్న స్కూల్లో చిన్నుగాన్ని ఒక కుర్రోడు కొట్టాడురా. నేను పోలీసులని వాడికి తెలిసి కూడా కొట్టాడురా. ఈ ఊర్లో నాకు ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా చిన్నుగాన్ని వాడు కొట్టున్నాడు కదరా. అయితే ఇప్పుడు ఏంట్రా? పెళ్ళి ఊరేగింపులు అందరిని తీసుకెళ్తే గోడౌన్కి? కాదురా, మనం ఊళ్ళో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేం. మనం చేసే పని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మనం స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం. లైవ్ లో స్ట్రింగ్ ఆపరేషన్. అవును మీనాక్షి, ఈ ఆపరేషన్ నువ్వు ఎండిటీవీలో కవర్ చేయాలి. అవసరం అంటావు మనకి ఇవన్నీ? అవసరం అంటావేంటి? ఒకసారి నీ ఆఫీస్ చూసుకున్నావా? ఇరుకైపోయిన రూములు, ఇరిగిపోయిన చైర్లు, పని లేకుండా పేలు చూసుకుంటున్న స్టాఫ్, సూపర్ ఉంది. పాతాల భైరవ కాలం నాటి పాత కెమెరాలు, దాని ఆపరేటింగ్ చేతగాని తేజగాడు. ఇలా ఉంటే న్యూస్ ఏమొస్తాయి? సారీ రే తేజ. ఆలోచించి మీనాక్షి, ఎంతకాలం ఇలా ఉండిపోతావు చెప్పు? అప్డేట్ అవ్వాలి కదా. ఈ ఆపరేషన్ కవర్ చేసామంటే ఎండిటీవీ కాస్త ఎన్డీటీవీ రేంజ్కి వెళ్తుంది. సరే చేసేద్దాం. ఇంతకీ ఏ టైంకి కవర్ చేయాలి? రాత్రి 8కి. హా? రాత్రి 8కా? ఓకే. కానీ 8 కంటే కుదరదు. అది నా డైలీ న్యూస్ వచ్చే టైం. బుర్ర పాడైపోయి న్యూస్ అంటే ఇంకా డైలీ న్యూస్ అంటే నువ్వు. సరే, మీ ఇద్దరు కోసం చేద్దాం. థ్యాంక్ యూ మీనాక్షి. ఓకే 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 ఓకే. లేచేసుకుంటున్నా. లే చేసుకో. థ్యాంక్ యూ మీనాక్షి. బాయ్. బాయ్. నమస్తే తేజ గారు. మీనాక్షి బంగారు కొండ. రారా ఇంకా. పద పద చాలులే. ఆకాష్, రే ఆకాష్, మొన్న శంకర్ మామయ్య ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఆ ఫొటోస్ వీడియోస్ మీ నాన్న ఫోన్కి పంపించారు. కాస్త చూసి పెట్టరా. మా పనిలో ఉన్నానమ్మా, ఫంక్షన్లు వీడియోలు అనుకుంటూ. ఇదొక్కటి చేసి పెట్టరా, మళ్ళీ డిస్టర్బ్ చేయను. దొరికావురా రవి. తేజ రెడీయా?
రెడీ అక్క. ఎంజీ ఛానల్ చూడండి, లైవ్ లో వస్తున్నాను. చూస్తా మహదేవపట్నం గ్రామవాసులకి, ఊళ్ళో నా అభిమానులకి, నా భార్య బిడ్డలకి, నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన గురువులకి, అందరికీ నమస్కారం. మన ఊర్లో మనకు తెలియకుండా కొన్ని అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. కొంతమంది పెద్దోళ్ళు, మన అనుకున్న వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం మన ఊళ్ళో పిల్లల జీవితాన్ని పణంగా పెడుతున్నారు. మన పిల్లలకి మత్తు పదార్థాలు అలవాటు చేసి ఆటికి బానిసలుగా మారుస్తున్నారు. రాబోయే సంక్రాంతి పందెల్లో కూడా ఆ మత్తు పదార్థాలని సప్లై చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఆ మత్తు పదార్థాలు ఈ గోడౌన్లోనే దాచుంచారు. అది మన ఊరికి పట్టిన శాపం, కంటికి కనిపించిన క్యాన్సర్. ఆ క్యాన్సర్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫాలో మీ. మన రవి సోటారిగాడే. అవునత్త. మీ కళ్ళతో మీరే చూడండి. మీరిప్పుడు చూస్తున్నది శీలావతి అనే గంజాయి. చెప్పానుగా వీళ్ళు ఎదవలని. రే, క్యాన్సర్ ఉండాలి కదరా, క్యాన్లు ఉన్నాయేంటి? అడిగాడు ఏం చేసి శీలావతి ఎదురా. తెలుసా? రే తేజ, కెమెరా ఆపరా. పత్తేజా, ఈ తింగరోళ్ళు నమ్మచ్చా? మన న్యూస్ టైం బొక్క. మీనాక్షి, ఏదో తప్పు జరిగింది. అవును, నేను నమ్మి రావడమే పెద్ద తప్పు. నేను చెప్పేది విను మీనాక్షి. హే, నీ వల్ల నా ఉద్యోగానికి ఏమన్నా అవ్వాలి, అప్పుడు చెప్తా. పత్తేజా, రే రే, కట్ చేయరా. హే, నువ్వు రారా. రే, దాన్ని ఎడిట్ చెప్పాలరా. లైవ్ అది. ఓ ఛా. తేజ, ఎక్కెళ్దాం. అక్క. పద తేజ. అక్క ఇది చూడు. అబ్బా ఏం ఆడారా నాటకం. పెద్ద పోటుగాళ్ళ మీసాలు మేలేయడం ఒకటి. రవి, ఏంటి రవి ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ పెట్టుకుని ఎలా గూడాలు గుడిసెలు అంటే తిప్పుతున్నావు? ఏమైంది? మన మహదేవపట్నం వాట్సాప్ గ్రూప్ లో ఫుల్ హల్చల్ అంతా నువ్వే. రంగయ్య